అందరికీ నేను మళ్ళీ ఇంకో సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాయి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్చర్ క్యూజిన్. మనకి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి, మామిడికాయలు వచ్చేసాయి. మామిడికాయలతో రెసిపీస్ చేసుకోకుంటే ఎలా? అందుకనే ఇవాళ మనము మామిడికాయ ములక్కాడ పులుసు చేసుకుంటున్నాను. నా స్టైల్లో రెసిపీ ఒకసారి చూసేసేయండి. ముందుగా పల్లీలు దొరగా వేయించుకునేసి పొట్టు తీసి పెట్టుకోవాలి. దాన్ని ఇప్పుడు మనం మసాలా ఫస్ట్ ప్రిపేర్ చేసుకుందాము. పొట్టు తీసుకున్న పల్లీలు మిక్సీ జార్లో వేస్తున్నాను. పల్లీలు ఎక్కువ వేసుకోకండి, కొంచెమే వేసుకోండి. ఇప్పుడు అందులో కొన్ని వెల్లుల్లిపాయలు, పొట్టు తీసిన పర్లేదు, తీయకపోయినా పర్లేదు, కొంచెం అల్లం ముక్కలు, నెక్స్ట్ అందులో కారం వేస్తున్నాను. నేను ఒక 1.5 స్పూన్ వేస్తున్నాను. ధనియాల పొడి 1.5 స్పూన్ వేస్తున్నాను. కారం మీకు ఇంకా కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం కొబ్బరి పొడి వేస్తున్నాను, ఎండు కొబ్బరి పొడి. చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేస్తున్నాను. మీరు లేదు గ్రైండర్లో అవసరం, మిక్సీలో అవసరం లేదు అనుకుంటే మీరు కర్రీలో అయినా కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి, కొంచెం వాటర్ వేసుకునేసి పేస్ట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అందులో కొంచెం కడాయి లాంటిది పెట్టుకునేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకునేసి పోపు దినుసులు వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులో ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు సన్నగా అవసరం లేదండి, కొంచెం రఫ్గా కట్ చేసుకున్నా పర్లేదు. కొంచెం పెద్ద ముక్కలుగా ఉంటేనే కర్రీలోకి బాగుంటుంది, అక్కడక్కడ తగులుతూ ఉండి. నెక్స్ట్ అందులో కరివేపాకు వేస్తున్నాను. ఇది ఎక్కువ ఫ్రై అవసరం లేదండి. ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ కలర్ వస్తే సరిపోతుంది. నెక్స్ట్ మనం ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ మసాలా వేసేసుకుందాము. బాగా కలిపేసుకుందామండి ఒకసారి. నెక్స్ట్ అందులో కొంచెం పసుపు వేస్తున్నాను, ఒక పావు చెంచా. బాగా కలిపేసుకుందామండి. ఈ మసాలా అంతా కొంచెం సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. సిమ్ అంటే సిమ్ కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకునేసి దాంట్లో కొంచెం మసాలా ఉంటుంది కదా, కొంచెమే వాటర్ వేయండి మసాలా కోసము. వాటర్ ఎక్కువ వేయకండి. ఒకసారి బాగా కలిపేసుకునేసి కొంచెంసేపు మూత పెట్టుకుందాము. ఆయిల్ అంతా పైకి వచ్చేసేయాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కింద మాడిపోతుంది. నేను ఇందులో కూడా కొన్ని టమాటాస్ యాడ్ చేస్తున్నాను. బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాము. ఒకసారి బాగా కలిపేసుకునేసి మరొకసారి మూత పెడతాము. అదంతా బాగా మగ్గి ఆయిల్ అంతా కొంచెం పైకి వచ్చే వరకు అలా మనం బాయిల్ చేసుకోవాలి. కొంచెం కల్లుప్పు వేస్తున్నానండి. మీరు సాల్ట్ అయినా పర్లేదు, వేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీ మనకి చపాతీలోకైనా, రోటీకైనా, సంగటికైనా, రైస్కైనా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. నెక్స్ట్ మనము ఇందులో పొట్టు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకున్నాము. నెక్స్ట్ ఇందులో మనము ములక్కాయలు ఒక బాయిల్ ఉడకబెట్టుకోవాలండి. కొంచెం ఉప్పు వేసుకునేసి ఆ ములక్కాయలు కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. మనం ములక్కాయ బాయిల్ చేసుకుంటాం కదా, ఆ వాటర్ పడేయకండి. దీంట్లో కొంచెం మినరల్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ పోకుండా ఉంటాయి. ఇప్పుడు నేను మునక్కాయలు బాయిల్ చేసిన వాటరే వేసానండి, బయట వాటర్ ఏం వేయలేదు. వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము బాగా ఉడికే వరకు. ఒకసారి మూత తీసి చూద్దామండి ఎలా ఉన్నాయో. ఇదిగోండి, ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది.
ఇదిగోండి ఆయిల్ కొంచెం పైకి రావడం స్టార్ట్ అయింది కదా, అంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఫైనల్గా మనము చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ ములక్కాయ పులుసు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్. నేను మళ్ళీ ఇంకో సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.